హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన 100 డేస్ టైమ్ టేబుల్‌లో డే 13 షెడ్యూల్ చూద్దాం. ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మ్యాథమెటిక్స్ నుంచి పని కాలం అనే సబ్జెక్ట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. బాగా డెప్త్‌గెళ్ళాలి. అవసరమైతే ఇంకో రోజు కూడా తీసుకుందాం దీనికి. కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా చేయండి. ఏదో పైపైన చేయడం కాదు. ఎక్స్‌ని 1/xగా మార్చుకోవడము, చిన్న చిన్న సింపుల్ క్వెషన్స్ కాదు. బాగా డెప్త్‌గెళ్ళాలి. అండ్ జీకేలో క్రీడల గురించి నేర్చుకోండి. మనం అంతకుముందు అవార్డుల గురించి నేర్చుకున్నాము. క్రీడా అవార్డులు, జాతీయ అవార్డులని. ఇది ఓన్లీ స్పెషల్ గా క్రీడలు, ఒలింపిక్స్, అదే విధంగా శీతాకాలపు ఒలింపిక్స్, జాతీయ క్రీడలు అన్ని రకాల అన్ని రంగాలు వస్తాయి దీంట్లో. స్పెషల్ గా కొంతమంది మెడల్స్ గెలిచిన వాళ్ళు ఉంటారు భారతదేశానికి సంబంధించి. అది జాతీయ క్రీడల్లో కావచ్చు, లేకపోతే ఒలింపిక్స్ లో కావచ్చు. వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇటువంటి చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు మ్యాథమెటిక్స్ నుంచి పని కాలం అనే చాప్టర్ చేయండి. అండ్ సైన్స్ నుంచి యాంత్రిక శాస్త్రం మళ్ళీ ఇంకొక రోజు కూడా కేటాయిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మినిమం ఎంత లేదన్నా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తే మాక్సిమం దీంట్లో నుంచే వస్తాయి ఎక్కువగా. తర్వాత ఉష్ణము, లేకపోతే ఇతర చాప్టర్ నుంచి కూడా వస్తాయి. కానీ ఫస్ట్ కాన్సన్ట్రేషన్ యాంత్రిక శాస్త్రం పైన చేస్తాడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ లో. సో కాబట్టి ఎన్టీపీసీ కి గ్రూప్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి. రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సేమ్ ఇక్కడ ఉన్న అన్ని చాప్టర్లు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. మ్యాథమెటిక్స్ లో పని కాలము, జీకేలో క్రీడలు, సైన్స్ లో నుంచి యాంత్రిక శాస్త్రం అనే టాపిక్ ని చదువుకోండి.